ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చక్కగా దేవుడి మందిరం క్లీనింగ్ చేసేసానండి. నేను ఎప్పుడూ అమావాస్య రోజే చేసుకుంటాను. సాయంకాలం అమావాస్య పూజ చేసుకుంటాను. మరి వారాలు అనుకోండి, శనివారం చేస్తా వెంకన్న బాబుకి పొద్దుటే పూజ ఉండాలి కదా. మరి దులపటం, మరి అన్నీ సర్దటం పెట్టుకుంటే పూజకి లేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మరి నిన్న అమావాస్య అయినప్పటికీ నిన్నటికి ఆగానండి. ఈరోజు శుభ్రంగా మరి అన్నీ తీసేసి చక్కగా కడిగేసి తుడిచేసి అమ్మవారిని కూడా శుభ్రంగా మరి పొడిబట్టతో తుడిచేసి గంధం అద్ది కుంకుమ బొట్లు పెట్టి బట్టలు మార్చి మళ్ళీ ఆవిడకి యథావిధిగా అలంకరించి అలాగా కూర్చోబెట్టాను. చక్కగా చూసారా, మనం ఎప్పుడు కూడా అమావాస్యకి దేవుడి మందిరం శుభ్రం చేసుకోమని ఒక పెద్ద గురువర్యులు చెప్పగా నేను ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కిందట విన్నానండి. అప్పటి నుంచి కూడా అమావాస్యకి చక్కగా మరి ఈ దేవుడి మందిరమే కాదు, ఇల్లు కూడా శుభ్రపరచుకుని మరి ఆ సాయంకాలం పూజ అనేది చేసుకుంటాను. ఎర్ర పువ్వులు, ఎర్ర అక్షింతలు, ఎర్రటి ప్రసాదం. ఇది చేశాను కదండి మనకి గుడాన్నం, ఆ గుడాన్నం చేస్తూ ఉంటాను. లేదు అంటే బెల్లం ముక్క నివేదన చేయొచ్చు, లేదు ఆవు పాలు పరవాన్నం కూడా చేయొచ్చు. అమావాస్య లక్ష్మీదేవికి బలమైన రోజు, అంటే ఆవిడికి ఇష్టమైన రోజు. కాబట్టి అమావాస్య రోజు మహాలక్ష్మిని పూజించుకుంటే సిరి సంపదలు కలుగుతాయి, హాయి ఆరోగ్యాలు కలుగుతాయి. మనకి ఉండవలసింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ అవే వస్తాయి. ఆరోగ్యమే లేకపోయాక ఏంటంటే ఏముంది, ఇదే చెప్పేవారండి మా నాన్నగారు. కాబట్టి ప్రత్యక్ష దైవము సూర్య భగవానులు కాబట్టి నమస్కార ప్రియుడు. ఆయనకి చక్కగా దోషులు నీళ్లు కిందకు వదిలి సూర్య నమస్కారం తప్పనిసరిగా చేసుకోండి. అన్ని పూజలు చేసినట్టే. ఇంటిలో ఇలా నిండుగా చేసుకోవటం మనకి మరి ఎంతో ఆనందం, శుభదాయకం. కాబట్టి పూజ అనేది చాలా మంచి పనే, మంచి సంకల్పమే. కానీ మరి దీని మీదే ఉండిపోయి ఉన్నాయి వదులుకోమని చెప్పం. దీనికి ఒక టైం కేటాయించుకోవాలి, అది టైం ఉండాలి. అందరికీ వీలవ్వదు. వీలవ్వని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇలా చేసుకోవడంలో ఇందులో సంతోషం, ఆనందం, చాలా తృప్తి ఉంటుంది. మరి నేను చెప్పటం అటు ఇటుగా చెప్పినా అర్థం చేసుకుంటారు అని నేను ఒక 35 ఏళ్ళ నుంచి అదే అంటారు చూసారా, కంఠోపాఠంగా చేస్తూనే ఉన్నాను, తెలుసుకుంటూనే ఉన్నాను. ఏమంత తెలిసింది? ఆగింజంత తెలియవలసింది కొండంత. ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంటుంది. నాకే తెలుసు అనేది ఏదీ ఉండదండి. ఎవరైతే చెబితే అది కాదు, కానీ ఏది చేయగలమో అది చెయ్యాలి అనేదే నా సంకల్పం. అదే చెబుతాను. మనం చెప్పింది చిత్తశుద్ధితో చెప్పి మనస్ఫూర్తిగా చెప్పామనుకోండి, అవతల వారికి పని చక్కగా అవుతుంది. ఎవరికైనా ఒక మాట చెప్పాము అంటే అది సంకల్పం మంచిదై ఉండాలి. మనం ఇచ్చిన సంకల్పం, అలా తీసుకునే సంకల్పం రెండూ ఒకటే అయినప్పుడు ఆ పని అవే తీరుతుంది అని నేను చెబుతాను. చూశారు కదా, మరి చక్కగా ఈ పూజకి మించిన ఆనందమే లేదండి. చూశారు కదా, ఇంకో చూడండి, మరి ఎప్పుడు అక్కడ అలాగా ఒక ఇత్తడే, మరి అది ఒక గంధపు గిన్నె లాంటిది అనమాట. అందులో మరి తులసమ్మన పెట్టుకుని మరి పసుపు కుంకుమతో ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ మరి మా ఊరి దేవతల్ని తలుసుకుంటూ మరి లలితామ్మని తలుసుకుంటూ మరి సూర్య భగవానుడు, ఆయన భార్య మరి సాయాదేవి వారిని కూడా తలుసుకుంటూ పూజ చేసుకుంటాను. రోజు చేసుకోవడం ఆ కుంకుమ మరి నేను అమావాస్యకు తీసేస్తాను కదా, ఇవన్నీని మళ్ళీ అమావాస్య వచ్చేటప్పటికి ఫుల్గా నిండిపోతుంది. మొన్న నేను తీసి పెట్టాను కదా వీడియో, అందులో ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనమాట అండి. చక్కగా పొద్దుటే బాగా దండం పెట్టేసుకుని, ఆదివారం కాబట్టి అగర పుల్లలతోటి దీపారాధన చేయకుండా అప్పుడు సర్దటం పెట్టుకున్నాను. ఎందుకంటే పొద్దుటే తలకు స్నానం చేస్తాము, అప్పుడు ఈ పని అయిపోయిందనుకోండి, తర్వాత వంట పనిలోకి వెళ్ళినా పర్వాలేదని. చక్కగా చూశారు కదా, అయ్యవారు, అమ్మవారు, లక్ష్మీదేవి, వెంకన్న బాబు, మరి అలాగే కోలాపూరు మహాలక్ష్మి, ఇలా పరమశివుడు, మరి పరమేశ్వరుడు, నందీశ్వరుడు, గోమాత, మహాలక్ష్మి, విఘ్నేశ్వరుడు, మరి శంఖం, అలాగే ఒక గంట ఆ పళ్ళులో అలా అలంకరించుకుని పెట్టుకుంటానన్నమాట. ఇదేనండి నా పూజా విధానం. నేను అమావాస్యకి కూడా ఇలా క్లీనింగ్ చేసుకుంటాను. ఒకవేళ వీలవ్వకపోతే మరి మరనాడో, లేకపోతే
అమావాస్య వెళ్ళాక పూజ ఉంది మరనాడు అనుకోండి, మరి అలాంటప్పుడు ఏం చేస్తాం, అమావాస్య ముందు రోజే చేసుకుంటాం. అదే రోజు చేసుకోండి కుదరదని చెప్పటం లేదు, వీళ్ళని బట్టి. కానీ ఎప్పుడు అమావాస్యకు మాత్రం ఇల్లు, దేవుడు మందిరం శుభ్రం చేసుకోవడం వల్ల మంచిదట, చాలా మంచిదట. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొంచెం కర్పూరం బిళ్ళలో నలిపేసి ఆ వాటర్లో వేసి క్లీనింగ్ చేస్తే మహాలక్ష్మి నడయాడినట్లుగా ఉంటుంది. నేనైతే అలా చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ అలా కాదనుకోండి, మనం మొత్తం తడిగుడ్డంతా పెట్టేసుకుని శుభ్రం అయిపోయిన తర్వాత కర్పూరం బిళ్ళలో నలిపేసి ఇలా మూల మూలల్ని కొద్ది కొద్దిగా వేసేస్తే గుమగుమలాడుతూ మనం చేసుకున్న ఫలితం మన ముక్కుకి తెలుస్తుందన్నమాట, మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. చూసారా, మరి నాకు తెలిసినట్టే చెబుతానండి. నేనేమీ రాసుకోవటమో తెలీదు, చూసి చెప్పడం అంతకన్నా తెలీదు, వచ్చింది మాట్లాడటం మాత్రమే తెలుసు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను. ఎదరికి వెళ్ళాలి అంటే చాలా ఉండాలి, మరి అవన్నీ ఉండాలి అంటే మరి చేతనవ్వాలి. చేతకాని బ్రతుకు ఇలానే ఉంటుంది. దానికేముందులేండి, చక్కగా నాకు ఇలా చూసుకోవడం దేవుణ్ణి నాకు చాలా ఇష్టం అండి. అందుకు మీకు అలా చూపిస్తూ ఉంటాను. చక్కగా చూశారు కదా, నిండుగా ఉందా లేదా. అమ్మవారు బట్టలు గ్రీన్ అండి. ఇప్పుడు పొట్టు వస్త్రాలు ఉన్నాయి, పొట్టు చీరల్లో జాకెట్లు, అవి కుడతాను పరికిణీలు. మరి దశమి అది వస్తుంది కదా, మరి ఈవిడికి 2, మా చిన్నపాప లక్ష్మీదేవికి 2, మా కోడలకు కూడా పంపిస్తాను. ఎందుకంటే ఆవిడకు కూడా ఇలాంటి విగ్రహం పెట్టుకుంది. మా చిన్నపాపకు కూడా నేనే కొనిచ్చాను. చక్కగా మా చిన్నల్లుడు ముత్తాపు చేస్తాడండి. మా చిన్నపాప అంత పట్టించుకోదు, కానీ నేను ఎలా చేస్తానో అలా చేసేయాలని చాలా ఇష్టం ఆయనకి. అన్నయ్య కొడుకే, కానీ మీతో ఆయన అంటున్నాను, కానీ నువ్వనే పిలుస్తాను. నా మేనల్లుడే కదా, నేను చేసిన పూజలు చూసి మురిసిపోతాడో మెరిసిపోతాడో, కాబట్టి ఆయన కూడా అలా చేసుకోవాలని అమ్మవారిని అలాగా నేను కొని ఇవ్వటం జరిగింది. చక్కగా చిట్టుగాజులతో సహా అవన్నీ అలంకరణ చేసేసుకుంటాడండి. చూసారా, నచ్చిందా. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అనుకున్న పనులు అవ్వకపోతే నన్నే అడగండి, నేనే చెబుతాను. చూసారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.